రాముడు వెళ్ళిపోండి, ఆ మూలకి వెళ్ళిపోండి అన్న. మీరు అర్జునుడిని వెళ్ళిపో. నువ్వు అన్యతం వెళ్ళిపో. కౌశుడు నువ్వు రామనాథ్ గట్టిగా చెప్పు. సత్యభామ వెళ్ళిపో. సూర్పణక్క వెళ్ళిపోయి పక్కతే. నువ్వు రాదా సీతాదేవి. సో నేను కృష్ణుడు అనమాట. హాయ్ డార్లింగ్స్, ఈ సండే నేను మా టీము కలిసి చిన్న స్కిట్ చేసామండి. అదేంటంటే రామాయణ మహాభారతంలో ఉన్న నేమ్స్ ఉపయోగించి చిన్న స్కిట్ చేసాం. అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది అంతే. సో ఇది ఎవరు నెగిటివ్గా తీసుకోకండి, పాజిటివ్గానే తీసుకోండి. జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామన్న ఆలోచనతో ఈ వీడియో తీసాం. థ్యాంక్ యూ. నేను రాముణ్ణి. అర్జునుడు. నేను ఆంజనేయుల. నేను సకుని. సోమనాసుని. సూర్పణఖ, రుక్మిణి, సత్యభామ, రాధా, నేను సీత. నేను కృష్ణుడు. నా సంకల్పంతో వీళ్ళందరినీ ఎలా నడిపిస్తానో చూడండి. నా రాముడు నాకే సొంతం, ఎవ్వరి నీడా రాముడి మీద పడనివ్వను. రాముడు సతైన సీతతోటే నువ్వు ఇలా మాట్లాడతావా? ఏ లేకపోతే రాత్తో మాట్లాడినా? ఇంకొక మాట మాట్లాడితే ముక్కు చెవులు కట్ అది చూద్దాం. నా రాముడు చిటికేస్తే చాలు నిన్ను లేపుతంతా. ఏది ఏమను రామా వేసేనా? వద్దు, ఇంకా టైం ఉంది, వేద్దాం. ఇంకేంటో నా విశేషాలు. యుద్ధంలో కృష్ణుడు నా వెనకాల ఉన్న యుద్ధం కలిసి ఇప్పుడు కూడా నీ వెనకాల ఉన్నాను అర్జున. వీళ్ళందరి మధ్య తికమకలు పెట్టి కథను మొత్తం మార్చేద్దామా? కృష్ణుడు వెండనంగా. కృష్ణుడు చిలిపి వేషాలు బాగుంటాయి. కృష్ణుడు నావాడు. రాముడు పరిస్థితి మాట్లాడు. నాకు కావాల్సింది అదే. నా రాముడు అటువంటి వాడు కాదు. రాముడు పరిస్థితితో మాట్లాడుతున్నాడు. సీత నీదే. నాకు తెలుసురా, సీత నాకే దక్కుతుందని. నా రాముడు అటువంటి వాడు కాదు. అర్జున, లంక నుంచి సీతను తీసుకురావాలి. నువ్వేమైనా సహాయం చేయగలవా? నేను మరీ అంత ఎరుపబలా కనపడుతున్నానా? ఏమిటి ఇలా వచ్చారు? కృష్ణ, మా ముగ్గురులో నీకెవరిష్టం? ఇప్పుడు నేను మారు వేషంలో ఉంటాను. నన్ను ఎవరైతే కనిపెడతారో వాళ్ళంటేనే నాకు ఇష్టం. ప్రయత్నించండి. నీ సిగ్గు సంతకెళ్ళా. నేను అర్జునుడిని, కృష్ణుడు భావన. లేదు, నేను రాముణ్ణి. నా ధర్మపత్ని సీత. చాలవయ్య వేషాలు. నేను వస్తున్నానని మాట మారుస్తున్నావా? సీత, నన్ను అనుమానిస్తున్నావా? ఈవిడెవరో కూడా నాకు తెలియదు. చాలవయ్యా, చెప్పావు గాని. నాకు శకుని మామ అంతా చెప్పాడు ఈవిడతో నువ్వు పాచికలు వేస్తున్నావని. అమ్మా సీతమ్మ, శ్రీరాముడు వాళ్ళు అనుమానిస్తున్నావు అమ్మా. సమయానికి వచ్చావు అమ్మా. వెనక్కి పిల్లి సాక్ష్యం సరిపోయింది. అందుకని తీసుకొస్తాను. రాము చూసా ఎలాంటి పని చేస్తున్నాడు. ఏమంటివి రాముల వారు నారాధని కోరుకుంటున్నారంటవా? ఎంత మాట. నేను ఆడించే ఆటలో మీరంతా తోలుబొమ్మలని మర్చితే రావణ. రాముడు ఎప్పటికైనా నావాడే. నా తక్షణ కర్తవ్యం ఏమిటి? తక్షణమే మీరు యుద్ధానికి సిద్ధం చేయండి. కృష్ణ రాముడు నావాడు. నీ సొంతేసాలు మొత్తానికి రామాయణ మహాభారతాన్ని కలిపేశారు కదా.